అనుష్ఠానం చేసిన వాళ్ళంతా జీవితంలో బాగుపడ్డారు. వ్యూహలక్ష్మి మహామంత్ర కటాక్షం వల్ల దారిద్ర్యం తొలగకపోతే ప్రపంచమంతా తల్లకిందులైనా ఆ వ్యక్తి దారిద్ర్యం తొలగదు అంటోంది వెంకటేశ్వర మహాత్మ్యం, వెంకటాచల మహాత్మ్యం, స్కాంద పురాణం. అంటే ఎంత గొప్పదో ఆలోచించండి ఆ మంత్రం. అటువంటి మంత్రాన్ని ఈ త్యాగరాజ భవనం నుంచి మీ అందరికీ ప్రత్యక్షంగా అందజేశాను. నిత్యం ఉదయం పూట ఎంతో కొంత అనుష్ఠానం చేసుకోండి. గురూపదేశం పొందితే అనుష్ఠానం చేసుకోవచ్చు, ఏ దోషము ఉండదు. ఈ మంత్రం చాలా గొప్పది. ఉదయం పూట ఈ మంత్రాన్ని కంఠస్థం చేసి 108 సార్లు 1000 సార్లు మీ శక్తిని బట్టి అనుష్ఠానం చేయండి. గురు రుణము, దేవ రుణము, బ్రహ్మ రుణము, మానవ రుణము, పితృ రుణము అని 5 రుణాలు ఉన్నాయి. ఈ 5 రుణాలు తీర్చుకోవాలి. వీళ్ళకి యజ్ఞాలు చేస్తే అవి పంచయజ్ఞాలు అంటారు. ఈ రుణం తీరాలంటే ఈ మంత్రాన్ని 11 సార్లు తక్కువ కాకుండా చేయాలంట. రోజు 11 సార్లు ఈ మంత్రానుష్ఠానం చేస్తే పంచయజ్ఞములు చేసిన మహాఫలితము వస్తుంది, ఈ రుణములు తీరిపోతాయి. రుణములు తీరకపోతే ముక్తి రాదు. అందుకే వ్యూహలక్ష్మీదేవిని మోక్షలక్ష్మి అని కూడా పిలుస్తాం. అంత గొప్ప దివ్య మంత్రం ఇది. నేను చెప్పాను కదా, హేమాహేమీలు దేశ విదేశాల్లో దీన్ని చేశారు, జీవితాన్ని సఫలం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ భీమ